తెలంగాణ శాసనసభ శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకి వాయిదా పడుతుంది. ఇక తదుపరి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీని వేర్వేరుగా నిర్వహిస్తారు. ఇందులో శాసనసభ మండలి సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలను సభలో చర్చించాలి తదితరాలపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. తిరిగి 20న ప్రారంభమయ్యే సమావేశాలు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన అనంతరం శాసనసభ ఆవరణలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రధాన అంశాల సన్నద్ధతపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11:45 తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా అటు శాసనసభ, శాసన మండలి రెండు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలను ఎజెండాలో పెట్టుకుందో ఆ అంశాలను గవర్నర్ చదివి వినిపించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే గతంలో శాసనసభ, శాసన మండలి సమావేశాలు వేరువేరుగా జరిగాయి. ఇప్పుడు ఈసారి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ ప్రాంగణంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి అటు శాసనసభ, శాసన మండలి అసెంబ్లీ ప్రాంగణంలోనే జరగబోతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ శాసన మండలి నూతన భవనాన్ని, నూతన హాల్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలను గవర్నర్ ప్రసంగంలో చేర్చబోతుందనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గవర్నర్ ప్రసంగం తర్వాత ప్రతిపక్షాలు కూడా అధికార పక్షానికి ధీటుగా కౌంటర్లు ఇచ్చే అవకాశం కూడా మనకు కనపడుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సైతం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను హైలైట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఉదయం 11 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి హాజరు కాబోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గణనతో పాటు మూసీ ప్రక్షాళన, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన ద్వారా హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది అనేది ప్రభుత్వం చెప్పింది. దానికి కౌంటర్ గా టీఆర్ఎస్ పార్టీ కూడా హిమాయత్ సాగర్ లో మూసీపై ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామంటూ చెప్తోంది. అందులో భాగంగానే మూసీ అంశంతో పాటు హిల్ట్ పాలసీ, రైతుల సమస్యలు, హైడ్రా, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను హైలైట్ చేసుకుని అసెంబ్లీలో ప్రస్తావించాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు, ప్రధానంగా 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వాటిని అమలు చేయడానికి బడ్జెట్ లో పెట్టాలి. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ బడ్జెట్. ఇది పూర్తి స్థాయి బడ్జెట్ అవుతుంది. రాబోయే 2 బడ్జెట్లు కూడా ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్లు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రాధాన్యతలు ఇవ్వడం కుదరదు. ఇప్పుడు ఈ బడ్జెట్ లోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూర్తిగా ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చారు. అందులో భాగంగా అసెంబ్లీలో లేవనెత్తాల్సినటువంటి అంశాలు 0 అవర్, క్వశ్చన్ అవర్ తో పాటు స్టార్, అన్స్టార్ ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా తీసుకోవాలి, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ప్రశ్నలు అడగాలి. గత బడ్జెట్, ఇప్పటి బడ్జెట్ కు పోల్చి చూసి శాఖల వారీగా బడ్జెట్ లో ఏ శాఖలకు, ఏ రంగాలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపులు తగ్గాయి, పెరిగిన వాటికి గతంలో ఎంత ఖర్చు చేశారు, ఇప్పుడు ఎంత ఖర్చు చేశారు, ఇట్లాంటి అంశాలను ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ సమావేశంలో లేవనెత్తాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లింపులు, ఇట్లాంటి అంశాలను కూడా అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తడం ద్వారా
ప్రధానంగా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. గత శీతాకాల సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసింది. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంకు సంబంధించినటువంటి చర్చ ఉండబోతోంది. ఆ తర్వాత ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి, శాఖల వారీగా కేటాయింపులు ఎట్లా ఉంటాయి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఏ విధంగా ఉంటాయన్న దానిపైన పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కావాలని భావిస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలను ఫోకస్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. మొత్తానికి ఈ రోజు 11:45 గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం కూడా ఉంటుంది. బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనేది డిసైడ్ చేస్తారు. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడిపేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.